First question by MLA Jasmita. గౌరవనీయులైన అధ్యక్ష, ముందుగా నేను మన రూలింగ్ పార్టీ ఈ బిల్ ప్రవేశపెట్టినందుకు నేను అభినందనలు తెలుపుతున్నాను. కానీ ఇప్పుడు పాయింట్కి వస్తే మన తెలంగాణ ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ గెలిచిందో తెలుసా? 2024లో 0, 100కి 100 సార్లు 0. మన ఆర్యభట్ట కనిపెట్టిన సంఖ్యతో సమానం. సరే మెడల్స్ రాలేదు, పోనీ వదిలేద్దాము అంటే అసలు ఎంతమంది పాల్గొన్నారో కూడా తెలియదు. మన ప్రభుత్వం ఏం చేస్తుంది? గాజులు తొడుక్కుని ముద్దమందారం సీరియల్ చూస్తుందా? I demand the ruling party to answer what will be the next plans for the Olympics. Thank you. I request MLA Meda to please answer the question. Respected speaker, permission to speak. Go ahead. मेरे ख्याल से ऑपोजिशन चाहते हैं कि विराट कोहली स्विमिंग करने लग जाए. नहीं, मैं चाहता हूं कि हमारे ऑपोजिशन लीडर यूएस जाके पूछे कि उन्होंने कितने क्रिकेट वर्ल्ड कप जीते हैं या यूके ने कितने कबड्डी चैंपियनशिप जीते हैं. ऐसा नहीं है कि हम कोशिश नहीं कर रहे हैं, हम जरूर कर रहे हैं, परंतु ये हमारी ताकत नहीं है. लेकिन ये मेरा वादा है कि अगले ओलंपिक्स में भारत मेडल लाएगा. We will bring home the medals. Now, I would like to speak on behalf of our under-18 Chief Minister Vardhan and our Chief Motivator Shri Revant Reddy Garu. हैदराबाद में रोज हर एक दिन नए से नए स्पोर्ट्स स्टेडियम बन रहे हैं और स्पोर्ट्स फैसिलिटीज हैव बीन इंप्रूविंग डे बाय डे. और हमारे ऑपोजिशन लीडर अगर इंस्टाग्राम रील्स छोड़ के कभी न्यूज भी देख लिया करे, तब उनको पता रहेगा कि नवंबर में एक सीएम कप भी आने वाला है. यस, देयर इज गोइंग टू बी अ सीएम कप इन नवंबर एंड वी आर आल्सो ऑर्गेनाइजिंग द अंडर-18 ओलंपिक्स विद द हेल्प ऑफ तेलंगाना स्टेट अथॉरिटी. तो फिजिक्स और सोशल साइंस ट्यूशन जाने के बगैर अगर हम ओलंपिक्स में भी पार्टिसिपेट करें तो इट विल मीन अ लॉट टू द स्पोर्ट्स ऑफ इंडिया एज वेल. గౌరవనీయులైన అధ్యక్ష, మాట్లాడడానికి అనుమతి. Go ahead. గౌరవనీయులైన అధ్యక్ష, మంత్రి గారు నా విద్యా ఎంపికల మీద మాట్లాడుతున్నారు. He's commenting on my educational choices. I demand that this be removed from the assembly records and kindly expect the minister to take back his words. Thank you. Dear MLA, kindly refrain from going into personal choices or subject choices. This is not acceptable. గౌరవనీయులైన అధ్యక్ష, మీ ద్వారా నేను మన రూలింగ్ పార్టీకి గుర్తు చేయాలనుకుంటున్నాను. అది మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. వీఆర్ టుగెదర్ వర్కింగ్ యాజ్ అన్ అండర్-18 కమ్యూనిటీ. ఇప్పుడు నా పాయింట్కి వస్తే మన హైదరాబాద్ని మన అండర్-18 హెడ్ క్వార్టర్స్గా ప్రకటిద్దాం అనుకుంటున్నారు. దీని మీద నాకు ఇంకొంచెం వివరణ తెలపాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. I request the under-18 CM to please answer this. అధ్యక్ష, ఇప్పుడు దాకా ఆపోజిషన్ ఏదో పాండవాస్ కౌరవాస్ లాగా మహాభారతం లాగా ఏదో ఫైట్ చేశారు. కానీ అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కరెక్టే అడిగారు, అండర్-18 హెడ్ క్వార్టర్స్ అంటే ఏంటి? సరే, కొంచెం చెప్తాను దీని గురించి. ఫస్ట్ ఏమో ఈ అండర్-18 హెడ్ క్వార్టర్స్లో ఒక అండర్-18 స్టేట్ అసెంబ్లీ ఉంటుంది. స్టేట్ అసెంబ్లీ ఒక్కటే కాకుండా ఇక్కడ ఒక అండర్-18 పార్లమెంట్ ఉంటుంది. దేశం నుంచి ఎంపీలు వస్తారు. అండర్-18 ఎంపీలు ఇక్కడికి వచ్చి మొత్తం దేశానికి అండర్-18 లాస్ పాస్ చేస్తారు. ఫైనల్గా పాలిటిక్సే కాకుండా ఇంకా డిఫరెంట్ కెరియర్ చాయిస్లు కూడా ఉంటాయి. కెరియర్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది ఇక్కడ. అలా ప్లాన్ చేసి మేము రూలింగ్ పార్టీ ఈ అండర్-18 హెడ్ క్వార్టర్స్ బిల్ని పాస్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి సమావేశాలు మన సమాజానికి చాలా అవసరం. ఈరోజు మీ నేతృత్వంలో అండర్-18 అసెంబ్లీ సమావేశాలలో డ్రగ్ అబ్యూస్ బిల్, అదేవిధంగా అండర్-18 హెడ్ క్వార్టర్స్ బిల్తో పాటు శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వాటికిచ్చే సమాధానాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా మనం చర్చించుకోవాలి. ప్రతిపక్షాలకు
ప్రశ్న అడగడం, ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది వాళ్ళ బాధ్యత. ప్రజాస్వామ్యంలో స్పీకర్ రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అపోజిషన్ బెంచెస్ ఉంటాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్, లీడర్ ఆఫ్ ద హౌస్ ఇద్దరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇష్యూస్ లేవనెత్తడానికి ఎప్పుడైనా వారు చేయెత్తినప్పుడు స్పీకర్ గారు వారికి మాట్లాడడానికి, ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలి. అదే సందర్భంలో లీడర్ ఆఫ్ ద హౌస్ బాధ్యతాయుతంగా ప్రభుత్వం యొక్క విధానాలను చెప్పాలి. ప్రధానంగా సభను నడిపించే బాధ్యత లీడర్ ఆఫ్ ది హౌస్ మీదనే ఉంటుంది. శాసనసభ సమావేశాలను ఎప్పుడైనా బాధ్యతాయుతంగా నిర్వర్తించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం చేసే నిర్ణయాలను ప్రజలకు చేరవేయడానికి ఇది ఒక మంచి వేదిక. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఒకవేళ సమస్యల తీవ్రతను బట్టి నిరసన తెలిపినా, ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం సమన్వయంతో సమస్యలకు సరైన సమాధానం చెప్పుకుంటూ ప్రతిపక్షాలను సమన్వయం చేసుకొని సభను నడిపించడానికి చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలు సభల్ని ఏ రకంగా వాయిదా వేయాలనే విధానంలో సభలు జరుగుతున్నాయి. కానీ మీ అండర్ 18 ఒక మంచి స్ఫూర్తిని, ప్రశ్నించే విధానము, జవాబు చెప్పే బాధ్యత, ఈ రెండింటిని కూడా స్ఫూర్తిదాయకంగా నిర్వహించినందుకు మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.